రండి రండమ్మా రండి. ఏమ్మా పట్నం బయలుదేరారా? లేదు పూజారి గారు, నేను వెళ్ళడం లేదు. మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు, వాళ్ళని ట్రైన్ ఎక్కించడానికి వెళ్తున్నాను. శుభం. చేసేది రైల్లో ప్రయాణం. హారతి తీసుకోండి. తీసుకోండి. ఏమిటి పూజారి గారి అన్యాయం? గంట నుంచి నిలబడి మమ్మల్ని వదిలేసి ఇప్పుడు వచ్చిన ఆవిడికి హారతిస్తున్నారే? ఎవరెవరు ఎప్పుడొచ్చారనేది కాదు ప్రశ్న, ఎంతటి గొప్పవారు ఎప్పుడొచ్చారనేదే ప్రశ్న. పైగా ఈవిడ ఎవరనుకున్నారు? మన కామందు గారి కూతురు. కామంది గారి కూతురు అయితే నెత్తిన కొమ్ములు వచ్చాయా? పూజారి గారు, బిచ్చగాళ్ళైనా లక్షాధికారులైనా దేవుడి దృష్టిలో అందరూ ఒకటే. పూజారి గారు, ఎవరి అమ్మాయి చాలా ఎక్కువగా మాట్లాడుతోంది? ఇంకెవరు? ఆ భరత్ గాడు అనేవాడు లేడు, వాడి చెల్లెలు. ఓహో, ఆ రౌడీ గాడి చెల్లెలా? అందుకనే అంత పొగరగా మాట్లాడుతోంది. మా అన్నయ్య రౌడీ కాదు, మీ నాన్న రౌడీ, మీ అన్నయ్య రౌడీ. యూ షట్ అప్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నాన్సెన్స్ లేదు, గోన్సెన్స్ లేదు, పోవే. పూజారి గారు. శివ శివ. అమ్మా మీరు వెళ్ళండి, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇదిగో ఎక్కువగా మాట్లాడితే పళ్ళు. అమ్మా ఎందుకు వచ్చిన గొడవ? హారతి తీసుకోండి. పూజారి గారు, ఈ గొడవ అంతా ఎందుకు వచ్చిందో తెలుసా? గుళ్ళోకి వచ్చిన వాళ్ళందరినీ సమానంగా చూడాలనే జ్ఞానం మీకు లేనందువల్ల. పంతులమ్మ. నౌ యూ షట్ అప్. షటప్ అందా పంతులమ్మ నిన్ను? అవునే అంటే ఏమిటా నన్నే నోరుమేయమంటున్నావు? కాదా, నా షటప్ అంటే నోరు ముయ్యి అని అర్థం. ఓహో, ఆ పంతులమ్మ ఈ పూజారిని నోరు మూసుకో అంతే. ఒక ఆడదంత మాట ఉందంటే నేనైతే గోడకి చచ్చుండే. ఈయనకు అర్థం కాక బతుకున్నాడయ్యా, మధ్య నీకెందుకయ్యా? అయ్యా, ఆ పంతులమ్మ షటప్ అని నన్నంది, ఆ భరత్ గాడి చెల్లెలు అమ్మాయి గారినంది. అమ్మాయి గారినంటే అయ్య గారినందన్నమాట. అయ్య గారిని అంటే మనల్ని అందరిని అన్నట్టేగా. మీ ఇద్దరు చెరువు షటప్. అసలు ఆ భరత్ గాడి చెల్లెలకి అంత ధైర్యం రావడానికి కారణం ఆ పంతులమ్మ. చచ్చిన దాని బాబులాగా దీనికి కూడా న్యాయం ధర్మం అనే రెండు పిచ్చి కూతలొచ్చు. ముందు ఆ పంతులమ్మకి పాఠం చెప్పాలి. నానా, ఆ విషయం నాకు వదిలేయ్. మీరెవరూ జోక్యం కలిగి తీసుకోక్కర్లేదు. అలాంటి మనిషికి ఇలాంటప్పుడు ఎలాంటి పాఠం చెప్పాలో నాకు బాగా తెలుసు. మీరా ఎందుకు ఇలా వచ్చారు? అదేం ప్రశ్న? వారిలో తాగుబోతూ భామ దగ్గర తిరిగిపోతూ ఎందుకు వస్తారు? అందుకే నేను వచ్చాను. షట్ అప్. ఆ ముఖ్యమైన రాక కారణం. మర్యాదగా బయటికి వెళ్ళు. నా మాట విని నా ఇష్టానికి కుట్టావంటే నీకు ఎండలో గొడుగులా ఉంటాను. ఏమంటావు? నన్నే కొడతావా? ఆడదానికి నీకే ఇంత పొగరుంటే మగాడికి నాకెత్తుండాలి? నువ్వా మంచకం జీవిస్తున్నావా? చూడమ్మా, ఇక్కడ ఉండకూడదు, బయటికి వెళ్ళు. మా టీచర్ ఏమైనా అంటే నేను ఊరుకోను. ఏడ్చావు? ఏం చేస్తారా? ఏం చేస్తానా? నువ్వు మనిషివా పశువా? నువ్వెందుకు వచ్చావు అక్కడికి? ఎక్కడ అన్యాయం అక్రమం జరుగుతుందో అక్కడే ఈ భరత్ ఉంటాడు. మళ్ళీ ఇలాంటి పని ఇంకొకసారి చేశావంటే నీ ఎంత చూస్తాను. బాబు, ఈ రోజు మీ టీచర్ని నువ్వే కాపాడావు. నిజంగా అలాంటి తండ్రికి నీలాంటి మంచి బిడ్డ ఎలా పుట్టాడో నాకు అర్థం కావడం లేదు. ఆ తండ్రి ఎటువంటి వాడు? పాపం బాబుకేం తెలుసు? నాకు తెలుసు టీచర్, మా నాన్న హిరణ్యకశిపుడు. అయితే నువ్వు ప్రహ్లాదుడు అన్నమాట. మరి శ్రీమన్నారాయణుడు ఎవరు? ఇదిగో ఈ భరత్ బాబే శ్రీమన్నారాయణుడు. చూడమ్మా శారద, నువ్వు నన్ను దేవుడుగాను శ్రీరామచంద్రుడుగాను అనుకోవద్దు. ఓ అన్నయ్యగా అభిమానిస్తే నాకు అంతే చాలు. నాకు తులసంతో నువ్వు అంతే. అన్నయ్య. చెల్లెమ్మ,